హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో దింసా డ్యాన్స్, ట్రైబల్ మ్యూజియం అండ్ కాఫీ మ్యూజియం గురించి చూద్దాం. సో ఈవినింగ్ 6 కల్లా ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాం. ఇక్కడ కూడా ఎంట్రీ ఫీ 80 రూపీస్ అలా ఉంది. అండ్ లోపల దింసా డ్యాన్స్ వాళ్ళతో డ్యాన్స్ చేయడానికి మనీ తీసుకుంటారు. అది మీకు తోచినంత మీరు ఇవ్వచ్చు. ఈ దింసా డ్యాన్స్కి చాలా క్రేజ్ ఉందండి. అరకులో చాలా ఫేమస్. అన్ని రకాల వాళ్ళు కలిసి చేస్తారు. అందరూ ఒకే సింక్లో చేయడం ఈ డ్యాన్స్ స్పెషాలిటీ. జనరల్గా వాళ్ళు వెడ్డింగ్స్ అప్పుడు, వింటర్ సీజన్స్లో అండ్ ఫెస్టివల్స్ అప్పుడు చేస్తుంటారంట. ఎప్పుడూ కష్టపడుతూ పని చేసుకునే ఈ ట్రైబల్ పీపుల్కి ఈ డ్యాన్స్ ఒక రిలాక్సేషన్ అండ్ హ్యాపీనెస్ని ఇస్తుందంట. సీజన్లో వస్తే మాత్రం ట్రైబల్ మ్యూజియంలో ఈవినింగ్ టైమ్స్ జరుగుతుంది. చాపరాయిలో మార్నింగ్ టైమ్స్ కూడా జరుగుతుంది దింసా డాన్స్. వాళ్ళందరూ ఒక రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత అందరినీ రమ్మని చెప్తారు డ్యాన్స్ వేయడానికి. వాళ్ళతో పాటు కలిసి అందరూ ఇంట్రెస్టెడ్గా ఉంటారండి. అందరూ వచ్చి వేస్తూ ఉంటారు. చాలా సరదాగా ఉంటుంది. మ్యూజియంలోనే చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయండి. అందులో బ్యాంబూతో తయారు చేసినవి, హ్యాండీక్రాఫ్టెడ్ బ్యాగ్స్ అండ్ టాయ్స్ కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ బోటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా బోటింగ్ చేయొచ్చు. దానికి సెపరేట్గా ఛార్జ్ చేస్తారు. అండ్ ఈవినింగ్ 6:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. సో ముందుగా వస్తే బోటింగ్ కూడా చేయొచ్చు. ట్రైబల్ మ్యూజియంలో మెయిన్గా స్కల్ప్చర్స్ బాగుంటాయి. వాళ్ళు అప్పట్లో ఎలా బ్రతికేవారు, ఏం తినేవారు, ఏ వస్తువులు వాడేవారు, వాళ్ళ పద్ధతులు ఎలా ఉండేవి అన్నీ కళ్ళకు కట్టినట్టుగా ఉంటాయి. విజిట్ చేయడం వల్ల అసలు రిగ్రెట్ అవ్వరు. ఇదే మెయిన్ బిల్డింగ్. మా డే 1 ట్రైబల్ మ్యూజియంతో కంప్లీట్ అయిందండి. డే 2లో మార్నింగే లేచి 9 కల్లా రెడీ అయిపోయి చెక్అవుట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ కోసం బయటికి వచ్చేసాం. విజయవాడ రుచులు అని ఉంటే అక్కడ టిఫిన్ చేసి పక్కనే మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర తాగాము. ఇదే అరకు వ్యాలీ మెయిన్ జంక్షన్ అండి. ఇక్కడే మద్రాస్ కాఫీ ఉంది. ఇక్కడ వెరైటీస్ ఉన్నాయి, హ్యాజిల్నట్, క్యారమిల్, ఇంకా ఒరిజినల్ అని. మేమైతే హ్యాజిల్నట్ అండ్ ఎస్ప్రెసో ట్రై చేసాం. రెండు బాగున్నాయి. ఇక్కడే బాగా నచ్చింది కాఫీ. ఇదేమండి హ్యాజిల్నట్, ఇది ఒరిజినల్ కంట్రీ బీన్స్. ఇక్కడ కూడా బాగుంది కాఫీ. ఈ జంక్షన్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ లోపే మనకి కాఫీ మ్యూజియం ఉంటుంది. మేము కార్ అక్కడే పార్క్ చేసి కాఫీ మ్యూజియంకి నడుచుకొని వెళ్ళిపోయాము. కాఫీ మ్యూజియంలో కూడా ఎంట్రీ ఫీ ఉంటుంది. అది కూడా అబౌట్ 80 రూపీసే ఉంటుంది. కాఫీ మ్యూజియం తర్వాత పద్మాపురం గార్డెన్స్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు అది కూడా కవర్ చేసి చాపరాయికి వెళ్ళొచ్చు. మేమైతే పద్మాపురం గార్డెన్స్ని స్కిప్ చేసేసాం, ఎందుకంటే అది జస్ట్ పార్క్లా ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసాము.
అందులో టాయ్ ట్రైన్ ఉంటుంది, అదే స్పెషాలిటీ తప్పితే ఇంకేం ఉండదు అందులో పెద్దగా చూడడానికి. సో మీకు టైం సరిపోవట్లేదు అనుకుంటే పద్మపురం గార్డెన్స్ని స్కిప్ చేయొచ్చు. సో ఇది కాఫీ మ్యూజియం అండి. ఇందులో కూడా అసలు కాఫీ ఎక్కడి నుంచి తయారు చేశారు, ఎవరు కనిపెట్టారు, ఎలా వచ్చింది, ఎలా అది మోడిఫై అవుతూ ఇంతవరకు వచ్చింది, అరకు కాఫీ ఎందుకు ఫేమస్ అనేది వివరంగా ఉంటుంది. మేము ఇక్కడ కూడా ట్రై చేసామండి కాఫీ. ఒక క్యాపచినో తీసుకున్నాము, నాకైతే పెద్దగా నచ్చలేదు, అక్కడదే బాగుంది అనిపించింది కాఫీ ప్లాంటేషన్ దగ్గర. మేమైతే స్టార్ట్ అయిపోయాం చాపరాయి వాటర్ ఫాల్స్కి. రైట్ సైడ్లో ఈ గవర్నమెంట్ స్కూల్ బాగా కనిపిస్తుంది, బాగా పెయింటింగ్స్ వేసి ఉంటుంది. అరకు టు పాడేరు వెళ్ళే రూట్లోనే ఉంటుంది చాపరాయి వాటర్ ఫాల్స్. సో నెక్స్ట్ అక్కడికి